29వ కీర్తన 24. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున కీర్తనకారుడు కోరుకుంటున్నాడు దావీదు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా దగ్గర ఉంటే తీసే. అంటే దేవుణ్ణి ఆయాస పెట్టేది, దేవునికి దుఃఖం పుట్టించేది నాలో ఉండకూడదు అని దావీదు అడుగుతున్నాడు. ఒక్క విషయం తప్ప, బత్షెబ అనే స్త్రీ విషయం తప్పండి, దావీదంట దేవుని చిత్తాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదంట. దేవుణ్ణి ఏ విషయంలో ఇంకా దుఃఖపెట్టలేదు. ఇంకా ఒకసారి ఆలోచించండి. ఇంకోటి, యోసేపు హృదయంలో మొదట ఆ ఇంట్లో అడుగు పెట్టగానే, పోతిఫర్ ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె సుందరంగా కనబడచ్చు, అందంగా కనబడచ్చు అందరికీ. కానీ యోసేపు దృష్టిలో ఆమె ఒక సాధారణమైన స్త్రీగానే చూశాడు. సాతానుగాడు ఒకవేళ చెడు ప్రేరేపణ ఆమె మీద పుట్టించినా కానీ నేను అలా చేయను, ఎందుకంటే నేను దేవుని యందు భయము కలిగిన వాడిని. దేవుని భయం నా హృదయంలో ఉంది, నేను ఇంత పాతకానికే ఒడికట్టను నేను అని ముందే హృదయంలో ఒక స్థిర నిర్ణయం కలిగిన వాడు. హృదయంలో అలాంటి చెడు ప్రేరేపణకు చోటు ఇచ్చినవాడు కాదు. ఒకరోజు ఆ పాపం కళ్ళెదుటే ప్రత్యక్షమైతే అప్పుడు అతడు జయించగలిగాడు. నేను అనేది మొదట హృదయంలో జయించాలి. మనం మనసులో జయించకపోతే వచ్చిన చెడ్డ ప్రేరేపణ, వచ్చేసిన చెడు ఆలోచన, అపవిత్రమైన ప్రేరేపణ, వాటిని మనం కనుక స్వీకరిస్తే, తీసుకుంటే అపవాది తెచ్చేస్తాడు. అలా కనుక తీసుకుంటే దేవుడు దుఃఖపడతాడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చదివిన ప్రకారంగా యెహోవా హృదయంలో నొచ్చుకొనెను, ఆయన సంతాపము నొందెను. ఎందుకు సంతాపం పడ్డావు ప్రభా, ఎందుకు ఏడ్చావు ప్రభా అంటే, మనుషుల హృదయంలో ఆలోచన ఎల్లప్పుడూ ఆ ఊహంతా చెడ్డదే. ఊహ నువ్వు చెడు పని చేసిన తర్వాత ఆయన ఇంకా ఏడుస్తాడు. అయితే అది చేయకముందే హృదయంలో చోటెత్తం చూడండి. అంటే దాని అర్థం ఏంటి? ఒక మనుష్యుడు పాపం వెలుపల బయట జీవితంలో పాపం చేస్తున్నాడు అంటే అది మొదట ఎక్కడ జరుగుతుంది? హృదయంలో జరుగుతుంది. ఇంతకే పాపం హృదయంలోనే పాపం ఉంటుంది, ఊహల్లో పాపం జరుగుతుంది. అందుకనే మనం ఊహించిన ఊహ అయినా, తలంచిన తలంపైన, ఆలోచించిన ఆలోచన అయినా ప్రతీది దేవునికి అనుకూలంగా ఉందా లేదా? అందుకనే ఆసాపు ఏమన్నాడో తెలుసండి విషయంలో. 73వ కీర్తన చూడండి, ఒక మాట అంటాడు. ఇరవై 73వ కీర్తన 24. నీ ఆలోచన చేత నన్ను, చూడండి ఏమంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు నువ్వు అంటే, ఇప్పుడు ఒకప్పుడు తన ఆలోచనలతో నడిచాడు. వినాలి, తన ఆలోచనలతో నడిచినప్పుడు ఆయాసం వచ్చేసింది. వీళ్ళని చూశాడు కదండి. మరి ఇరుగు పొరుగును చూస్తే భక్తిహీనులు, జాగ్రత్తగానండి, భక్తిహీనులు ధన సమృద్ధి కలిగి ఉన్నారు. భక్తిహీనులు నాలుక భుజాన్ని వేసుకొని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ప్రార్థనకైతే చోట్లేదు, సమయం లేదు. కానీ పనికి మాలిన ప్రతి వదరబోతు మాటలకే సమయం ఉంది వాళ్ళకి. వాళ్ళు కూడా భక్తి తెలిసిన వాళ్ళే. భక్తిహీనులు అంటే లేకపోవటం, హీనత, భక్తి హీనత. వీళ్ళు ఎరిగిన వాళ్ళే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, కానీ భక్తి హీనత. వాళ్ళు ఎలాగున్నారు? ప్రార్థన చేయరు, కానీ ప్రార్థనా పరులు, మేము క్రైస్తవులం, దేవుని పిల్లలమే. అలాంటి వాళ్ళని చూసి ఆయాసపడ్డాడంట, మత్సరపడ్డాడంట. ఎందుకు వీళ్ళెంత బాగున్నారు? మాటలు ఒకటిని క్రియలు ఒకటి, వాళ్ళకి అలాగున్నాయి. నేను అలా లేను కదా ప్రభా అని అనుకుంటున్నాడు. ఆలోచనలో ఒకప్పుడు సాతానుగాడు, అదిగో చూసా నీ ఎదుటే నువ్వు ప్రార్థన చేస్తావు 3 గంటలు, ఆడు 1 గంట కూడా ప్రార్థన చేయడు. ఆడు ఎంత బాగున్నాడు చూసా. ఎందుకు? ఏదో ఇష్టం వచ్చినట్టు జీవించు, పర్వాలేదు. వాళ్ళ కనీసం నెలకే ఒకసారి మందిరానికి వస్తే గొప్ప. నువ్వు వారం 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 మందిరానికి వెళ్తావు, వారంలో జరిగే ప్రతి కూటానికి మందిరానికి వెళ్తావు. ఎక్కడ అయినా కానీ వాళ్ళే బాగున్నారు, నువ్వు బాగున్నావేంటి అని ఇలాంటి ప్రేరేపణలు ఇస్తాడు. ఇప్పుడు ఈ ఆసాపుకు అదే ప్రేరేపణ తీసుకున్నాడు, సాతాను ప్రేరేపణకు లొంగాడు. అందుకని సాతాను ప్రేరేపణకు లొంగిన తర్వాత ఇతడు అదే ఆలోచించాడు. అందుకనే చాలా ఆయాసపడిపోయాడు. అందుకని చూడండి ఆ 73వ కీర్తనలో ఏమన్నాడు? 12:13
ఆ 73 కీర్తన 12, 13 వచనాలు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ అంటే చింత లేదు, నిశ్చింత గలవారై ధనాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇతడేమనుకుంటున్నాడు? గట్టి చదవండి అమ్మ. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని యుండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడుగా నుండుట వ్యర్థమే. దినమంతా నాకు బాధలు వచ్చేస్తున్నాయి. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చేస్తుంది. చూసారండి, ప్రతిరోజు బాధలు, కష్టాలు, శ్రమలు నాకే వచ్చినాయి. వాళ్ళకేంటి ధనం కలిగి ఉన్నారు, భక్తి లేదు. పైకడు నెలకోసారి చర్చికి వెళ్తాడు, లేదంటే సంవత్సరానికి ఒకసారి పోతాడు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా పోరు. కానీ ధనం 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 ధనం, పైకి బాప్తీసం, పైకి రక్షణ అన్నీ ఉన్నాయి. కానీ ఆడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని ఎరిగిన వాడిగా లేడు. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్తున్నాను, నాకెందుకు వచ్చింది? సాతానుగాడు కొంతమందిని మనకిలా భక్తిహీనుల్ని, లోకంలో అన్యజనులను చూపించి కాదు, భక్తిహీనులు చూపించి భక్తిగా ఉన్నవారిని చెడగొట్టడానికి ఇలాంటి ప్రేరేపణలు, దుష్ట ప్రేరేపణలు హృదయంలోకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడండి? సాతానుగాడు తెచ్చిన ఆలోచన బట్టి ఇతడు ఏమనుకుంటున్నాడు? నేను చేతులు కడుగుకొని ఉండుట అంటే ఏ దోషం అంటుకోకుండా బ్రతుకుతాం వ్యర్థం, పరిశుద్ధంగా బ్రతకడం వ్యర్థమైంది. ఇంకా పరిశుద్ధత వ్యర్థం. ఎందుకు వచ్చింది? నా హృదయాన్ని కడుక్కొని పరిశుద్ధంగా ఉంచుకోవడం వ్యర్థం. ఆ భక్తిహీనుడికి అంత క్షేమం కలుగుతుంటే నేనేంటి ఇలాగ ఉన్నాను చి అని అనుకుని ఏమనుకున్నాడో తెలుసా? ఇలా ముచ్చటిద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని. అంటే సాతానుగాడు ఆలోచనకి లొంగిపోయి ఆలోచించాడు, కానీ ఆలోచించిన దాని ప్రకారంగా నడవలేదు. ఆలోచించి ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వచ్చాడు, ప్రభుతో చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. ప్రభుతో చెప్పాడు, ప్రభువా అని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి, ఇదిగో నాయనా వాళ్ళు ఎలాగ ఉన్నారయ్యా, వాడు ఎలా ఉన్నాడయ్యా. ఆడ అసలు ఎప్పుడు బలారాధనకు రాలేదు, ఆ మనిషి ఎప్పుడు ప్రార్థనకు రాలేదు, కానీ మళ్ళీ క్రైస్తవులుగానే పిలువబడుతున్నారయ్యా, బాప్తీసం పొందేశారయ్యా, రక్షణ పొందేసుకున్నారు, భక్తి మళ్ళీ పైకి భక్తిగా ఉంటారు. కానీ ఏంటి ప్రభు నా పరిస్థితి, వాళ్ళ పరిస్థితి అంటే, ఒకసారి అన్ని చూడు, ఇదిగో ఈ దర్శనం చూడు, ఈ పిక్చర్ చూడు. దేవుడు ఒక ప్రొజెక్టర్ వేసి ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ప్రొజెక్టర్ మీద ఒక ఫిల్మ్ లాగా వేసి అదిగో చూపిస్తున్నాడు, ఆ గోడ మీద చూడు. అవునయ్య, ఆడు మా ఇంటి పక్కనోడే. ఆడు ఎక్కడ నిలబడ్డాడు చూడు. చూస్తేనేమో అదిగో నాచు పట్టేసి నాచు మీద ఎవడన్నా నిలబడగలడా? జారిపోతాడు. ఆడు జారిపోతే ఎక్కడ పడతాడు అది కూడా చూడంటే పాతాళం. ఇక మళ్ళీ నిలబడ్డానికి కూడా ఒక అడుగు స్థలం కూడా లేదంట. అక్కడున్నారు. అయ్యి బాబాయ్, ప్రభా ఆడింటి అక్కడ ఉన్నాడు. అవును, మరి నువ్వు వాడిని చూసి మచ్చరపడ్డావు. పై రూపం చూశాను నేను, వాడి పాదాలు చూస్తున్నాను. వాడు ఎక్కడ ఉన్నాడంట? నాచు పట్టిన స్థలంలో ఉన్నాడు. ఎప్పుడు జారిపోతాడో తెలీదు. అందుకనే మనం రక్షణ పొందిన తర్వాత భక్తిహీనంగా ఉండకూడదు, ప్రభువుతో అంటుకట్టబడే ఉండాలి, వాక్యం చదవాలి. ఇది క్రమం, క్రైస్తవులకి ఖచ్చితమైన క్రమం. ఇంట్లో ప్రార్థన చేసేసుకుంటాం కుదరదు. సంఘ సహవాసం ఎందుకు ఇచ్చాడు? ఓ పని లేక సంఘాలు కడతాడండి దేవుడు? పని లేక సంఘాలు కట్టాడా? బైబిల్లో అపోస్తుడైన పౌలు ఎన్నో సంఘాలు కట్టుకుంటూ వచ్చాడు. పని లేక ఎవరి మట్టుకాళ్ళు ఇంట్లో భక్తి చేసుకోండి అని చెప్పారండి? బైబిల్ ఎక్కడన్నా ఉంది అది ఆచారం? ఇంటి దగ్గర చేసుకునేది కొంత మట్టుకే. హల్లెలూయా. కొంత మట్టుకే. నీకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇంట్లో ఆవిడ భక్తి చేసుకుంటుందండి, మా ఆవిడ చర్చికి రాకపోయినా, మా ఆయన చర్చికి రాకపోయినా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాడు, నమ్మో చాలా భక్తి. ఏమి మురిసిపోకో, నాచు పట్టిన స్థలంలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు పడతారో తెలియదు, భయంకరమైన ఉపద్రవం వచ్చేస్తుంది. అందుకని ఏం చెయ్యాలి? ఈ సంగతి నీకు తెలిసిందా? చేతులైతే ప్రార్థన చెయ్యాలి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే, మనకి మూల పాఠం, వాళ్ళని చూసినప్పుడు మనం మచ్చరపడకూడదు, నా భక్తి వ్యర్థమని అనుకోకూడదు. నువ్వు ఈ క్షణం చనిపోయినా నువ్వు పరలోకం వస్తావు ఆసపు, వాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు ఆసపు. కాలు జారు చోట్ల ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అంతకంటే విలువైంది
నేను నీకున్నాను. ఇదంతా తెలిసిన తర్వాత ఇక ఇలాంటి దుష్ట ప్రేరేపణలు, దుష్ట ఆలోచనలు నాకు వద్దు ప్రభువా అని సమర్పించుకొని అంటాడు కదా, ఇదిగో నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. ఇప్పుడు ఎవరు ఆలోచన వస్తుంది? ఇప్పుడు ఆసాపు దగ్గరికి ఎవరు ఆలోచనలు తీసుకుంటున్నాడు? సాతాను కూడా ఆలోచన ఇస్తున్నాడు. ముందు తీసుకుందాం అనుకున్నాడు, తీసుకొని తొందరపడి మాట్లాడేశాడు. నేను తొట్టుపడిపోయిన ఆ మాట కూడా చూడండి, తొందరపడి మాట్లాడిన ఆ మాట అంటున్నాడు. అమ్మా 22 చదవండి. నేను తెలివిలేని పశుప్రాయుణ్ణి, నీ సన్నిధిలో మృగం వంటి వాడిగా ఉండిపోయాను. చూసారా, ఇప్పుడు అర్థమైందా? నాదే పొరపాటు అయ్యా, సాతానుగాడు ఇచ్చిన ఆలోచన. చూడండి, సాతానుగాడు ఒక ఆలోచన ఎవరికైనా చెప్పితే దాని ప్రకారంగా కనుక చేస్తే వాళ్ళు మృగము వంటి వారిగాను పశువుల్లాగా ప్రవర్తిస్తారు. సాతాను ఇచ్చిన ఆలోచన, హృదయంలో పుట్టించిన ఆలోచన పట్టుకొని వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యోధ. వెళ్ళిపోయి వాళ్ళతో చేతులు కలిపి యేసయ్యను బేరం పెట్టేశాడు. అంటే దేవునికి దుఃఖకరం. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్పగానే చెప్తున్నాడు, నరుల హృదయములోని తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి నరులను తాను చేసినందుకు సంతాపము నొంది నొచ్చుకొనెను. మన వలన దేవుడు నొచ్చుకోవాలండి. మన వలన దేవునికి ఇంక మీదట మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు ఏమివ్వాలి? నోరు తెరిచి చెప్పండి, గట్టి చెప్పండి. కరుణమ్మ గారు, ఏమివ్వాలి మనం దేవునికి? సంతోషాన్ని మిగల్చాలి, సంతోషాన్ని మిగల్చాలి. అందుకని నీ ఊహ, నీ తలంపు, నీ ఆలోచన, నీ ప్రేరేపణ ఎలాగున్నాయి మొదట ఇక్కడ పరిశీలన చేద్దాం. ఆ తర్వాత వెలుపటి జీవితం. హల్లెలూయా. ప్రభు దుఃఖపడతాడు. ప్రభు దుఃఖపడేది ఇక్కడ జరుగుతున్న పాపాన్ని బట్టి. అందుకే దావీదు అన్నాడు, నీకు ఆయాస్కరమైంది నాలో ఏదైనా ఉంటే తీసే ప్రభువా. ప్రభుని అడగండి. ఒకవేళ జయించలేకపోతే వెంటనే ఈరోజే తీర్మానం తీసుకొని ఈ విషయంలో కడగబడుదుము గాక, పరిశుద్ధులుగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. మరొక ముఖ్యమైన సంగతి చెప్పి ముగిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10-11 చదవండి. నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు దేవుడు, సౌలు నన్ను అనుసరించకుండా వెనక్కి పడిపోయాడు, నా ఆజ్ఞలను అతడు వినలేదు, కాబట్టి అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, అంటే ఏడుస్తున్నాను. సౌలుని బట్టి నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు ప్రభా అంటే ఒక దైవజనుడి దగ్గర చెప్తున్నాడు. దేవుడు ఏడ్చిన ఏడుపుని బట్టి తనకు తానే కుమిలిపోతూ. చూడండి, మీరు ఎప్పుడైనా మీకు ఒంటరి జీవితంలో ఏడ్చేటప్పుడు మీకు కొంతమంది నచ్చిన వ్యక్తులు ఉంటారు జీవితంలో, వాళ్ళకి మీ దుఃఖం చెప్పాలనుకుంటారు. మీ ఏడుపు, ఆ ఏడుపుకి కారణం ఏంటో చెప్పుకొని ఏడుస్తారు. ఇదిగో నాకు ఈ బాధ వచ్చిందిరా అమ్మా, ఇదిగో నాకు ఈ బాధ వచ్చింది అని చెప్పుకొని వాళ్ళ దగ్గర బాధపడతారు. అంటే కొంచెం ఏదో ధైర్యం దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది అని. ఇప్పుడు దేవుడే సమూయేలు అనే ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, సమూయేలు, ఆ సౌలుని బట్టి నాకు చాలా దుఃఖం ఉంది సమూయేలు. ఓ మాట చెప్పనా, నిన్ను బట్టి దేవుడు మా దగ్గరకు వచ్చి, సేవకుడి దగ్గరకు వచ్చి, పలానా విశ్వాసాన్ని బట్టి విట్రపాలు నేను చాలా బాధపడుతున్నాను అని ప్రభు అంటే ఏమైపోతామండి మనం? ఇద్దరిని గూర్చి రెండు కళలు ఆశ్రమ గారికి వచ్చినాయి. సంఘంలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులను గూర్చి చాలా బాధ అయింది.
అరే ఇలాగ జరగబోతుందా, అయితే అలా జరగకుండా మనం ప్రార్థన చెయ్యాలి. ఏదైనా కొన్ని కొన్ని విశ్వాసుల సంగతులు సేవకులకి దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు, అది అవసరమైతే, అన్నీ కాదు. వాళ్ళని బట్టి దేవుడు చాలా వేదన చెందుతున్నాడు. ఫ్యూచర్లో వారు ఎలా ఉండబోతున్నారో అది చూసినప్పుడు ఆ కలలో చాలా ఘోరం జరగబోతుంది. అయితే ప్రభువా క్షమించిన ఆయన, వాళ్ళ తప్పిదాన్ని క్షమించు ప్రభువా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అయితే కాదు, దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే చూడండి, ఇక్కడ సమూయేలు దగ్గరకు వచ్చి దేవుడు బాధపడి చెప్తున్నాడు, నేను సౌలుని రాజుగా పెట్టినందుకు చాలా బాధపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. ఎందుకు? అసలు అతని కోసం నేను ఏమనుకున్నానో తెలుసా? సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13వ అధ్యాయము 13వ వచనం. ఇట్లా నేను గైకొనక నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నిలవదు. ఇక్కడ 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 చూడండి దేవుని బిడ్డలారా, సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, నీ రాజ్యం ఏం చేయాలనుకున్నాడో తెలుసా సౌలా? యెహోవా సదాకాలము స్థిరంగా ఉంచాలని చాలా నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని మార్చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుని బట్టో తెలుసా? నీవు అవివేకంగా ఉన్నావు. ఎలా ఉన్నాడంటే అండి, అవివేకము. చూసారా, పంది ముక్కున నున్న అవివేకమా? అదేంటమ్మా? అవివేకపు స్త్రీయా? అవివేకపు స్త్రీ పంది ముక్కునున్న వివేకము లేని స్త్రీ. అంటే వివేకం అంటే అవివేకం కదా, అజ్ఞానం. వివేకము లేని స్త్రీ అంటే అవివేకపు స్త్రీ. వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని ఉంది సామెతల గ్రంథం. వివేకము లేని స్త్రీ అవివేకి అన్నమాట. వివేకం అంటే కొంచెం అదే. ఆదివారం ఉదయం నుండి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు కదండి. ఏంటది? దేనికోసం మాట్లాడాడు? ఇందాక కూడా చెప్పాను కదా, ఆదివారం ఉదయం, నిన్న పగలు, నిన్న రాత్రి కూడా మాట్లాడు. అమ్మా మెలకువ. వివేకం అంటే మెలకువ. కొంచెం వివేకంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు తుఫాన్ రాబోతుంది, అధికారులు అందరూ ఏమవుతారు? అప్రమత్తం అవుతారు. ఇప్పుడు సముద్ర దరి, ఆ దరి మీద ఇప్పుడు చూడండి, కాకినాడ దగ్గర ఉప్పాడ ఉంది. ఆ ఉప్పాడ దగ్గర ఉన్న బీచ్కి దగ్గరలో ఉన్నటువంటి అక్కడున్న జాలర్లు ఉంటారు, వాళ్ళందరినీ ప్రభుత్వం ముందే గవర్నమెంట్ అధికారులు అందరూ వచ్చి అప్రమత్తం చేస్తారు. అప్రమత్తం అంటారు. లోతట్టు ప్రాంతంలో మీరు ఉండొద్దు, ఎగువ తట్టుకు వెళ్ళాలి. ఇప్పుడు పైన ఎక్కడైనా నివాసాలు ఉన్నాయి, ప్రభుత్వ బంగ్లాలు ఉంటాయి, ఎత్తైన ప్రాంతాల్లో కడతారు అలాంటి వాళ్ళకి. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చేర్చేస్తారు. ఎందుకంటే గాలి తుఫాన్ ఎక్కువగా ఉంది, ఎద్దడి ఎక్కువగా ఉంది, తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి, వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు, ఇప్పుడు అర్జెంటుగా ఖాళీ చేయాలి అని అప్రమత్తం చేస్తారు. అదే వివేకం. వివేకం కలిగినోడు ఏం చేస్తాడు? తప్పించుకుంటాడు. వదిలే, మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అంటే ముందుగా చూడటం. హల్లెలూయా. ముందుగా దాన్ని గ్రహించటం. ఇప్పుడు ఎత్తడు, అరే నేను ఈ పని చేస్తే, వినాలి, ఈ పని చేస్తే నాకు దీనికి ఇలా జవాబు వస్తుంది, ఇది చేస్తే ఇలాగొస్తుంది, ఇది చేస్తే ఇలా ఉంటాను, ఇది చేస్తే ఇలా ఉంటాను అని నువ్వు ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు వివేకంగా ప్రవర్తించలేదు? యేసుక్రీస్తు అంటండి మనకు వివేకమును పుట్టించటానికి వచ్చానని ఉంది బైబిల్లో. ఏం పుట్టించడానికి? ప్రతి మనిషికి వివేకమును అనుగ్రహించుటకు ఆయన వచ్చాను. యేసు అంటే మనుషుల వివేకము లేదు, ఇప్పుడు ఆయన వచ్చాడు. ఆ వివేకము లేకే ఏదో తొందరపడండి నా భార్యని చంపేశానండి, మరి ఇప్పుడు ఏంటి? 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశారండి.
తొందరపడి. అదే కొంచెం వివేకంగా ఆలోచించుంటే, అరే ఇప్పుడు నేను నా భార్యని కోపంతో చంపేస్తే ఏమవుతుంది? నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, పిల్లలు అనాథులు అయిపోతారు, తర్వాత నా పిల్లలు నన్ను డాడీ అని కూడా పిలవరు. ఇంత జరగబోతున్నాను, ఎందుకు ఆలోచించలేదు నువ్వు? ఏదో తొందరపట్టు. అదే మనుషులకి వివేకము లేదు. ఇనుము వలన ఇనుము పదునెక్కును. ఒక వివేకి అవివేకికి వివేకాన్ని పుట్టిస్తాడు అన్నది సామెతల్లోనే. వివేకము కలిగిన వ్యక్తులు అవివేకంగా ఉన్నవారుని వివేకవంతులుగా తయారు చేస్తారు. అందుకనే దేవుని బిడ్డలారా, నీవు వివేకము కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ ఇంట్లో, సంఘములో అలాగ ఉండాలి. ఒకవేళ నువ్వు వివేకముగా ప్రవర్తించకపోతే, అవివేకముగా, అరే నేను చర్చి మానేస్తే నాకేంటి పనిష్మెంటు, నేను ప్రార్థన మానుకుంటే తర్వాత ఎలాగుంటుంది, నేను ఉదయం వేకుజామున లేవకపోతే నా పరిస్థితి ఏంటో తెలుసు కదండి. బైబిల్లో ఉందా లేదా? సోమరువాని ఇల్లు కూలబడిపోను అని ఉందా? నిద్రమత్తు, అమ్మ వినాలి, నిద్రమత్తు సింపిరి గుడ్డలు ధరించుటకు కారణంగా ఉందా? అంటే ఇప్పుడు వివేకం కలిగి ఉంటే ఏం చేస్తాడు? అమ్మో నిద్రమత్తుగా ఉంటే చింపురు గుడ్డలే, నా కుటుంబం అంతా దరిద్రం ఏర్పడుతుంది, చిచ్చి వద్దు నాకు అని వివేకం కలిగినోడు కొంచెం జాగ్రత్త పడతాడు. ఇప్పుడు ఒకవేళ నీకు ఇంత వాక్యం విని కూడా, వినాలి, ఇంత వాక్యం విని కూడా వివేకం అనేది నీకు లేకపోతే ఆయన దుఃఖపడతాడు. సౌలు దగ్గరికి వెళ్ళి అదే చెప్పుకుంటున్నాడు, నిన్ను బట్టి దేవుడు దుఃఖపడే పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదని ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నీ భర్తను బట్టి కానీ, నీ పిల్లల బట్టి కానీ, నిన్ను బట్టి కానీ దుఃఖపడకుండా చూసుకోవాల్సింది ఎవరు? ముఖ్యంగా స్త్రీ. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అంటే భర్తని కట్టుకోగలుగుతుంది, పిల్లల్ని కట్టుకోగలుగుతుంది, ఎవరిని పోగొట్టుకోదు, అందరిని ప్రభు సన్నిధిలో పెట్టుకోగలుగుతుంది. హల్లెలూయా. జ్ఞానవంతురాలు. కొడుకు సంపాదిస్తున్నాడు, ఇద్దరు కొడుకులు సంపాదిస్తున్నారు, భర్త సంపాదిస్తున్నాడు, వాటి కోసం ఆలోచించదు. జ్ఞానవంతురాలు అయితే వాళ్ళ సంపాదించడానికి వెళ్తున్నారులే, నేను ఒక్కదాన్ని చర్చికి వెళ్తే కుదరదు. అది అజ్ఞానం కలిగిన స్త్రీ. 3 రాళ్ళు అయితే మీరు వెళ్ళండి, మీరు సంపాదించకరండి, పర్లే, మీరు చర్చికి రాకపోయినా పర్లా. అది జ్ఞానవంతురాలు అయితే ఏమంటుందంటే, సంపాదన వద్దు, ఉన్న కాడికి తిందాం మనం. హల్లెలూయా చెప్పండి. ఉన్న కాడికి చాలండి మనకి. ఒకవేళ లేకపోతే పస్తుంటాం, మనకంటే ఇంకా హీనంగా బతికే వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. ఇంత గొప్ప సేవ చేస్తున్న సేవకులకే ఒక పూట కూడా తిండి లేని పరిస్థితిలో సేవకులు ఉన్నారండి. మనం ఈ పాటు వాళ్ళు రండి ప్రార్థనకి వెళ్దాం అని పురికొల్పుకొని, పిల్లల్ని ఏమండి కొడుకుల్ని కూడా దగ్గర పెట్టుకొని, కూతుళ్ళు ఉంటే కూతుళ్ళని దగ్గర పెట్టుకొని అలాగ వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే ఒక స్త్రీకి ఎంత బాధ్యత ఇచ్చాడు చూడండి దేవుడు, ఎంత పని ఇచ్చాడు. ఏదో వాళ్ళు తెచ్చే డబ్బులతో తృప్తి పడిపోకూడదు. అదంతా పెంటతో సమానం, రేపు పెంటలో పడేస్తారు. అదంతా ఇక్కడే ఉంటాయి. ఒక భూకంపం వస్తే అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రభు రాకలో నువ్వు ఎడవబడిపోతే నరకానికి వెళ్ళిపోతావు. పరిస్థితి ఏంటప్పుడు? అందుకనే చెప్తున్నాను దేవుని బిడ్డల, నువ్వు వివేకము కలిగిన స్త్రీగా ఉండాలి. వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి. దానికి తెలుసండి, దాని విలువ తెలుసా? పందికి బంగారం పెడితే దానికి ఏం తెలుస్తుంది? దాని రంగు మార్చేస్తుంది కాసేపట్లో, బురదలో దొరిలే బురద అంటేస్తుంది దానికి. అందుకనే నా దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్త పడాలి ఈ విషయాల్లో. దేవునికి దుఃఖం పుట్టించొద్దు దయచేసి. ఈ 3వ ఉపవాస కూటంలో ప్రభు చెప్తున్నాడు, నేను నీ విషయంలో దుఃఖపడకుండా నిమిత్తం నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ ఆలోచన, నీ నడక, పడక, హృదయంలో పుట్టే తలంపులు, ఊహలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో, సరి చేసేసుకో. హల్లెలూయా చెప్పండి. రెండోది, నువ్వు వివేకము కలిగిన స్త్రీగా ఉండాలి, వివేకము కలిగిన పురుషుడిగా ఉండాలి, జ్ఞానముతో ఉండాలి. నువ్వు పురుషులారా జ్ఞానము చొప్పున మీ భార్యలతో కాపురము చేయుడి అన్నాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఇటు పురుషుడికైనా స్త్రీకైనా ఏముండాలి చెప్పండి? జ్ఞానం, వివేకం ఉండాలి. వివేకముతో పని చెయ్యండి దేవుని బిడ్డలారా. ఈ కడవరి దినాల్లో భయంకరమైన విపత్తులు, ఇదిగో చూడకూడదు చూస్తే తర్వాత దేవుడు దానికి ఇచ్చే పనిష్మెంట్ ఏమిటి? వినకూడదు వింటే దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? తినకూడదు తింటే దానివల్ల కలిగే నష్టం ఏమిటి? ఇవన్నీ ఆలోచించాలి. వాక్యము చదవాలి, బాగా చదవాలి. హల్లెలూయా చెప్పండి. నాకు తెలిసి 3 వాక్యం బాగా చదువుకునే వెసులుబాటు సమయం ఉంది.
ఆ ముగ్గురులో సత్యవతమ్మ గారు ఒకరు ఆవిడ ఉంది. ఆవిడికి చదువు వచ్చు కదండి. సత్యవతమ్మ గారికి వచ్చారా? అదా ఆవిడికి. కాంతికాల గారికి చదువు చదువుతారు కదా బైబిల్ మీరు. కరుణమ్మ గారికి బైబిల్ చదువుతారు కదా మీరు. అదే చదువుతారా బైబిల్ అలాగ నిదానంగా. అంటే ఎంత సమయం దేవుడు మీకు ఇచ్చాడు చూడండి. ఇప్పుడు మీ ముగ్గురు ఖాళీయే, ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ముఖ్యంగా చెప్తున్నాను. అలా శ్యామలక్క కూడా మరి భర్త లేరు, కానీ కుటుంబ నిమిత్తం పోషణ నిమిత్తం ఆమె వెళ్ళాలి. ఆ ఉన్న తక్కువ టైంలో ఆవిడ భక్తి ఆవిడ చేసుకుంటుంది. మిగతా వాళ్ళు మనవాళ్ళు ఎలా భక్తిగా ఉన్నారో ఇంకా ముఖస్తుతి చేయను నేను. ఇంకా హల్లెలూయా చెప్పండి. అందుకని చూడండి, నేను అనేది ఏంటంటే, ఇంత దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడంటే ఆ సమయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నావు, ఎలాంటి చెడు ప్రేరేపణలు తీసుకుంటున్నావు, ఎలాంటి చెడుగా ప్రవర్తిస్తున్నావు, ఏ చెడ్డ ఊహకి చోటిస్తున్నావు, తర్వాత ఇక్కడ వివేకముగా ప్రవర్తిస్తున్నానా లేదా? నీవు వివేకముతో ఉండాలి ఇప్పుడు ఖచ్చితంగా. వివేకము కనుక లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది? తారుమారు అవుతుంది. అలా అవ్వకూడదు ఈ ఉపవాస కూటాలు. అందుకే అలా అవ్వకూడదు, నువ్వు సరి చేయబడాలంతే. సరి చేయబడి చక్కగా దేవునిలో నువ్వు సమయం గడపాలి. దేవుణ్ణి దుఃఖపెట్టొద్దు. నీకు వివేకం లేకపోతే దుఃఖపడతాడు, నీ ఊహలో చెడిపోతే దుఃఖపడతాడు ఆయన. సమూయేలు దగ్గరకు వచ్చి సౌలు కోసం దుఃఖపడుతున్నాడండి. ఏదో ఒక అభాగ్యుడు వచ్చి బాధపడినట్టుగా. ఆయనకి ఏంటండి, ఆయనకి ఏం కావాలి? ఒక సౌలు పోతే 100 రకాల సౌలు వస్తారు. కాదు, ఆ సౌలు లాంటి మళ్ళీ నాకు దొరకడం. అయ్యో, సౌలు వెళ్ళిపోతే ఎలాగా? సౌలు దూరం అయిపోతున్నాడు. చూడు సమూయేలు నేను ఎలా కోరుకున్నాను సమూయేలు అతన్ని. నేను కోరుకునే కదా పెట్టాను అతన్ని. అతడి స్థానం ఇంకొకరికి వెళ్ళిపోతుంది. సమూయేలు చాలా దుఃఖం కలిగించేశాడు. దేవుడు ఏడ్చిన తర్వాత చూడండి, దేవుడు ఏడ్చిన తర్వాత ఆశీర్వాదం అయితే కలగలేదు. ఎవరి విషయంలో అయితే ఏడ్చాడో వాళ్ళకి ఇక ఆశీర్వాదం రాలా, అంత నష్టమే. ఆదికాండంలో ఏడ్చాడా, జలప్రళయం వచ్చింది. ఇక్కడ ఏడ్చాడా, ఇతడు పదవి పోగొట్టుకున్నాడు, ఇతడి సింహాసనం వేరే వ్యక్తికి వెళ్ళిపోయింది. ఆయన సాధ్యమైనంత మట్టుకు ఏడవకుండా చూడాలంతే. ప్రభువుని దుఃఖపెట్టొద్దు అంతే. ఆయన కనుక ఏడ్చే పనులు నువ్వు చేసావా, తర్వాత ఇక మళ్ళీ మనకి రోజులు ఉంటాయి అని అనుకోవడం కష్టమే. ఇక కష్టంగానే ఉంది ఈ మాట చెప్పడానికి కూడా. తెలియక ఏడిపించేవేమో ఇంతవరకు. ఇప్పుడు చెప్పాడు దేవుడు, చెప్పేసిన తర్వాత ఇంక ఏడిపించకూడదు ప్రభువుని. హల్లెలూయా. ఏదో మీరు చర్చికి రాకపోతే నేను కాదు బాధపడేదండి. కోటాలకు రాకపోతే ఓపిక లేదండి అందుకే మానేసాను కాదు. నువ్వు ఆత్మలో బలం పొందుకుంటే, హృదయం సిద్ధంగా ఉంటే కోటానికి వచ్చేస్తాను. తెలుసా మీకు? తెలియదు ఆ విషయం. రోగిష్టోడు కూడా లెగుస్తాడంటండి. 104 జ్వరం ఉన్నవాడు కూడా లెగుస్తాడు. ఓ మాట చెప్పనా, 104, 105 జ్వరం ఉన్నవాడు ఎలా లెగుతాడండి? మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను, జాగ్రత్తగానండి. ఒకడినే ఆడికి ఆపరేషన్ చేశారండి. కాళ్ళు చేతులు ఇరిగిపోతే ఆపరేషన్ చేసి అప్పుడే తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. ఈ లోపల ఇతను పడుకోబెట్టిన వాళ్ళు 2-3 ఉన్నారు. ఎవడో ఒకడు వచ్చి వీళ్ళతో గొడవ పడుతున్నాడు, ఏదో చిన్న కారణాన్ని బట్టి. ఈడంత ఇరిగిపోయి ఆపరేషన్ అయిన మంచం మీద ఉన్నాడా, వీడికి వచ్చిన కోపానికి అలాగే లెగిసిపోయి వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు. అరే, ఇప్పుడే ఆపరేషన్ చేశారు, ఇరిగిపోయినాయి కాళ్ళు చేతులు, ఇరిగిపోయినాయి, మొక్కలైపోతే అతికి అన్నీ వేసారు, బ్యాండేజీలు అన్నీ ఎత్తే. ఇప్పుడు అటు ఏమైపోతాడు? మళ్ళీ పని చేస్తాడు. ఆపరేషన్ నిలబడుతుందా? కుట్లు నిలబడతాయా? ఏం ఆలోచించలే. ఓసారి ఆలోచించండి. 105 జ్వరం ఉన్నది. ఎవరో వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇంట్లో ఉన్నది ఏదో పట్టిపోతున్నాడు. లెగుతాడా లేగడప్పుడు? చెప్పాలి మీరు. ఖచ్చితంగా లెగుతాడు. ఓపిక చేసుకుని లెగుతాడు. అంత ఎందుకండి, డాక్టర్ గారు రారు ఇంటికి, మనమే పోవా? మరి అదే అంటున్నాను, మనసు సిద్ధంగా ఉండాలి. అదే అంటున్నాను నేను. నీ మనసు, నీ హృదయం సిద్ధంగా ఉంటే నీ బలహీనత దేవుని సన్నిధికి అడ్డు కానే కాదు. హల్లెలూయా. ఉపవాస కూటాలకు అస్సలు అడ్డు కాదు. ఎందుకంటే సాతానుగాడు ముందే ఉపవాస కూటం అనేసరికి నేను అసలు రాకుండా అభ్యంతరపరుస్తాడు. నా దేవుని బిడ్డలారా, సరి చేయబడాలి. నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, కుటుంబం సరి చేయబడిపోవాలి. ఇప్పుడు సమయం లేదు.
దేవుడు దుఃఖపడకుండా నిమిత్తం ఈ మాటలు ప్రభు మీతో చెప్తున్నాడు. మన కోసం ఆయన దుఃఖపడకుండా, ఆయన ఎప్పుడు నీ కోసం సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన సంతోషపెట్టే ఒక కుమార్తెగా, కుమారుడిగా మనం ఉండాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. అందుకని ఈ ఉదయకాలం, ఈ పగటి కాలం దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ఇంకా 3 కోటాలు ఉన్నాయి. దేవుడు ఈ 3 కోటాల్లో ఇదిగో ఆయన పాదధూళినైన నా ద్వారా మాట్లాడాడు. ఇంకా సాయంత్రం మరో సేవకులు, రేపు పగలో రాత్రి ఇంకో సేవకులు. దేవుడు మాట్లాడతాడు. పోగొట్టుకోవద్దు దయచేసి. అమ్మా, పోగొట్టుకోవద్దు, నిద్రమత్తుగా ఉండొద్దు, మెలకుగా ఉండండి, ఆసక్తిగా ప్రభువుని సేవించండి. నువ్వు జయించవలసింది, నీకు ఏదైతే అడ్డుగా ఉందో దానికోసం ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేయి. కొంతమంది ప్రార్థన చేస్తలేదు తెలుసండి. అందరు కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తలేదు, మౌనంగా ఉంటున్నారు. అలా ఉండకూడదు. మళ్ళీ మీ వంతు వచ్చినప్పుడు బాగా చేస్తున్నారు, మీ వంతు వచ్చినప్పుడు బాగా చేస్తున్నారు, కానీ అందరితో కలిసినప్పుడు మౌనంగా ఉంటున్నారు. అట్లా ఉండొద్దు. ప్రార్థన ఏకీభవించి చెయ్యండి. 4 కట్టెలు కలిసి కాలుతుంటే మంట ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. ఒక్క కట్టె కాలుతుంటే మంట ఎప్పుడూ తక్కువే ఉంటుంది. కానీ పక్కనున్న కట్టెతో కలిసి మిగతా కట్టెలు కూడా కాలుతుంటే అబ్బా ఆ మంటే వేరు. అందుకనే ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు మిగతా వాళ్ళు ఏకీభవించాలంట. నేను ఎప్పుడు స్వరం ఎత్తమంటాను. ఎందుకు? కట్టె అప్పుడే ఉద్యమం రగులుతుంది. హల్లెలూయా. అప్పుడే మంట రగులుతుంది. అప్పుడు ఆ మంట రగలటమే కాదు, చేసేవాళ్ళకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళకి ఇంకా ఉద్యమం పెరుగుతుంది, ఉత్సాహం వస్తుంది, ఇంకా చేస్తారు, ఇంకా ప్రార్థనలో నలుగుతారు. మనకి ఎంత సంతోషం! నేను దాన్ని బట్టి ఆనందిస్తాను. మీ విషయంలో మీరు మౌనంగా ఉంటే నాకు చాలా బాధ, దుఃఖం. ఒక దైవజనుడు దుఃఖపడితే దేవుడు దుఃఖపడినట్టే. అందుకని దేవుని బిడ్డలారా, మనం సిగ్గు వదిలేద్దాం, సోమర్తనం వదిలేద్దాం, నిద్రమత్తు వదిలేద్దాం, బద్ధకం వదిలేద్దాం. ఇక ఏమి దేవుని సన్నిధికి, ప్రార్థనకి అడ్డు రాకుండా కాపాడుకుందాం. వివేకం తెచ్చుకుందాం. ఈ విషయంలో వివేకంగా ప్రవర్తిద్దాం. ఎవరి మీద కక్ష, కార్పణ్యాలు ఏం సాధించలేం. ఇవే ఉన్నా. అందుకనే ఇప్పుడే సరి చేసుకుందాం మనం. హల్లెలూయా. లోబడనొల్లని ప్రజల వైపు చేతులు చాపుతుంటే మనం వెంటనే ప్రభువా నేను లోబడతానయ్యా. ఆ రోజు సౌలు పోగొట్టుకున్నాడు, కానీ నేను లోబడతానయ్యా. ఆ రోజు ప్రజలు, నోవహు కాలంలో ఉన్న ప్రజలు అలాగే నశించిపోయారు. హృదయంలో ఆలోచన పాడైపోయినందుకు జలప్రళయం వచ్చిందండి. వాళ్ళు ఏమన్నా వ్యభిచారం చేశారని అక్కడ ఏదన్నా ఉందండి? అక్కడ ఏమన్నా రాయబడిందా? మొదట హృదయంలో ఆలోచన, ఆ తర్వాత వెలుపలికి పాపం వచ్చింది. హల్లెలూయా. అంటే హృదయంలో ఆలోచన మొదట చాలా నిశ్చితంగా పరిశీలన చేసుకొని, ఆయాస్కరమైంది ఏదైనా ఉంటే తొలగించుకొని దేవుని దగ్గర ప్రాధాయపడి ప్రభుతో సమాధాన పడదాం. దేవుడి మాటలు మనం వినికిల్లో దీవించును గాక. సాయంత్రం పూటలో మనం కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం.